ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మళ్ళీ మీ మధ్యలోకి దేవుని వాక్యం పంచుకుందామని వచ్చాను. ఈరోజు చాలామంది మేము ప్రార్థిస్తుంటాం కానీ ఒకటి అడగడం మర్చిపోతాం. ఏంటిదంటే కృపను అడగడం మర్చిపోతాం. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. మనం రక్షింపబడింది కూడా కేవలం ఆయన కృప వల్లనే రక్షింపబడినము అని తెలుసు. అయినా కూడా మన ప్రేయర్స్ ఎట్లుంటాయంటే దేవుని దగ్గర కృపను అడగం. ఎప్పుడైనా ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేని నుంచి అన్న విడుదల పొందాలన్నప్పుడు, దేన్నైనా జయించాలన్నప్పుడు మనం ఏం అడగాలంటే అయ్యా నీ కృపను దయచేయాలి. కానీ మనం ఎంతో మందిని నేను దీని నుంచి బయటకు వస్తాయా, నేను దీన్ని జయిస్తాయా, నేను నిలబడతాయా, అన్నిటికీ నేను 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 అని ప్రార్థన చేస్తుంటాం. కానీ అయ్యా నీ కృపను దయచేయ్యా అని చెప్పి ఎంతమందిని ప్రార్థిస్తాం. ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థనలో అయ్యా నీ కృపను దయచేయను, ఇది జయించడానికి నీ కృపను దయచేయను, దీని నుంచి బయటికి రావడానికి నీ కృపను దయచేయనైనా, దేవా నేను నిలబడడానికి నీ కృపను దయచేయనైనా, నీ సేవ చేయడానికి నీ కృపను దయచేయనైనా అని చెప్పి ప్రతి ఒక్క ప్రార్థనలో మనం కృపని వేడుకోవాలండి. ఖచ్చితంగా మీరు ఎలాంటి బ్యాటిల్ ఫేస్ చేస్తున్నా కూడా మీరు ఎప్పుడైతే కృపను అడుగుతారో ఆ కృప మీకు విజయాన్ని